చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా మన కళ్ళ ముందే ఇంకొక పెద్ద యుద్ధం మళ్ళీ మొదలైపోయిందా? రీసెంట్ గా ఇజ్రాయెల్ యుఎస్ఏతో కలిపి ఆపరేషన్ రైజింగ్ లయన్స్ అనే పేరుతో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎందుకంటే ఇరాన్ అటామిక్ వెపన్స్ డెవలప్ చేయకుండా ఆపడం కోసం. అయితే దీనికి రిప్లైగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో మిసైల్స్ ను లాంచ్ చేసి ఇజ్రాయెల్ లోని కొన్ని మేజర్ సిటీస్ ని టార్గెట్ చేసింది. ఆకాశంలోంచి నిప్పురవ్వలు ఎగిసి పడుతున్నాయి. అసలు ఈ మంటలకి కారణం ఏంటి? ఈ మంటలు ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి రెండు దేశాల మధ్యన రగులుతూనే ఉన్నాయి. 1979 లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ ని అసలు కనీసం దేశంగా కూడా అంగీకరించలేదు. అయితే ఇక్కడి నుంచి విరోధాలు అన్నవి కంటిన్యూస్ గా పెరుగుతూనే వచ్చాయి. ఇరాన్ హమాస్ లాంటి గ్రూప్స్ కి సపోర్ట్ ఇస్తుందని ఇజ్రాయెల్ కంటిన్యూస్ గా హెచ్చరిస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఓపిక కోల్పోయి తీవ్రమైన యుద్ధానికి దారి తీస్తుంది. ఇజ్రాయెల్ కి యుఎస్ఏ సపోర్ట్ ఉంది, కానీ గొడవలు పెద్దవైతే మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా ఇన్వాల్వ్ అయి డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఎప్పుడు యుద్ధం జరిగినా దాని వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలే. గతంలో మిడిల్ ఈస్ట్ లో జరిగిన యుద్ధం వల్ల వచ్చిన తీవ్రమైన ప్రభావాలు మళ్ళీ వస్తాయా? అసలు మనకి వాటికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.